తీసుకొచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ రైట్, మళ్ళీ భారతీయ వస్తానండి. మనతో క్రాంతి కుమార్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు. క్రాంతి కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో కడిగిన ముత్యం లాగా కవిత గారు బయటకు వచ్చారంటూ సంబరాలు చేసుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా. కానీ భారతీయ జనతా పార్టీ వలనే కవిత గారికి బెయిల్ వచ్చిందనేది కాంగ్రెస్ వాదన, ఏమంటారు? మరి ఇంతకుముందు హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని 7 గంటలు క్వశ్చన్ చేసింది ఈడీ. రాహుల్ గాంధీని క్వశ్చన్ చేసింది. మరి వాళ్ళు ఎవరి వల్ల బయటకు వచ్చిండ్రు, వాళ్ళు ఎవరి వల్ల అరెస్ట్ కాలేదు? దానికి కాంగ్రెస్ నాయకులు కూడా సమాధానం చెప్పాలి. మరి అంటే బీజేపీతోని కాంగ్రెస్ వాళ్ళు కుముక్కు కావడం వల్లనే వాళ్ళు బయటకు వచ్చినట్లా. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయిలేని మాటలు మాట్లాడి ప్రజల్లో చులకన అవుతున్నారు. ఇప్పుడు మాట్లాడిన తమ్ముడు ఎవరో పేరు కౌశికం విన్న తప్పించి కొంచెం మీరు చర్చలు పెట్టినప్పుడు లీగల్ వ్యవహారాల్లో కూడా కొంచెం మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే మనకు మంచిది. పీపీ మాట్లాడలేడంట. మరి మరి మీరు చర్చలు పిలిచినప్పుడు నిన్న లైవ్ ప్రొసీడింగ్ చూసినో లేదు నాకే తెలియదు. మరి పీపీ మాట్లాడకుండా ఈడీ తరఫున లాయర్ వాదించకుండా 2 గంటలు నడవదు కదా డిస్కషన్. ఏకాఏకిన బెయిల్ గ్రాంటెడ్ అన్నాడా సుప్రీంకోర్టు జడ్జి? వాదనలు 2 వైపు నుంచి వాదనలు నడిచినాయి కదా. ఎవరు బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ వైపు లాయర్ వచ్చి వాదించాడా? ఇవ్వద్దని చెప్పి అక్కడ వాదించిన లాయర్ ఎవరు? మరి ఈడీ సంబంధించిన వాళ్ళు, సిబిఐ లాయర్స్ అక్కడ వాదించిన వాళ్ళు, వాళ్ళే పీపీలు అంటారు. వాళ్ళనే కదా వాళ్ళు నియమించుకున్న వాళ్ళు. పీపీకి ఆ స్థాయి లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే ఆ స్థాయి ఉన్న వాళ్ళను గవర్నమెంట్ నియమించుకుంటది. ఆ స్థాయి అంతే తప్పించి ప్రజలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎత్త అలవాటు అయిపోయిందంటే మేము మీడియాలో ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారు. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి. నమ్మినా నమ్మకమైనా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ మెదడులోకి ఏదో చెడు అభిప్రాయం చెప్పాలి, ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తప్పించి ఉన్న వాస్తవాలను ఎక్కడ కూడా ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తలేరు. జరిగింది కోర్టులు అది కదా. జడ్జి చెప్పిండు, అవును ఇదే ప్రూఫ్ ఏంది అన్నారు. కవిత గారిని అరెస్ట్ చేసి సంపాదించే ఎవిడెన్స్ ఏంది? ఫోన్లో ఎవిడెన్స్ దొరకలేదా? ఫోన్లో ఎవిడెన్స్ దొరకదా అండి? ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు కదా, ఫోరెన్సిక్ ఉన్నారు, టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది కదా. నేను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పనిచేసిన 15 సంవత్సరాలు. ఒక ఫోన్ తీసుకోపోయి ఈ ఫోన్ లో నేను 15 సంవత్సరాల కింద నేను ఏం ఛార్జ్ చేసినా నేను రికవర్ చేసుకోవచ్చు. అంత దమ్ము నీకు సిబిఐకి ఈడీకి లేదా? మరి నీకేం ఏం ప్రూఫ్ దొరికినాయి? ఏ ప్రూఫ్లు దొరకలేవు కనుకనే ఒక వ్యక్తిని ఎన్ని రోజులు నిర్బంధిస్తామని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. దాని కదా అక్కడ క్వశ్చన్ అది. అంతే తప్పించి నువ్వు వాళ్ళిద్దరికి లింక్ ఉన్నది, ఇది లింక్ ఉన్నది. ఒక మహిళను అరెస్ట్ చేసినప్పుడు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అది పొలిటికల్ రివెంజ్ అనే విషయాన్ని రాజకీయ పార్టీ గుర్తించాలి ఫస్ట్. ఒక రాజకీయ పార్టీకి ఉన్న లక్షణం అది. అంతేకాకుండా కవిత గారిని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసినట్టు ఒకసారి అంటారు, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటారు. ఒకసారేమో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటి అంటారు. ఇంకొకసారేమో లేదు వాళ్ళిద్దరికి కాదు అని చెప్పి ఇంకొకసారి అంటారు. అంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళకు కూడా. మీ చిదంబరం బయటకు వచ్చిండు కదా, ఈడీ అరెస్ట్ చేసింది చిదంబరం గారిని. ఎందుకు బయటకు వచ్చిండు? ఎట్లా బయటకు వచ్చిండు? మరి ఎట్లా బయటకు వచ్చిండు? దానికి సమాధానం చెప్తారా? సోనియా గాంధీని ఎందుకు అరెస్ట్ చేయలేరు? క్వశ్చన్ చేసింది కదా, అర్ధరాత్రి 11:30 క్వశ్చన్ చేసింది సోనియా గాంధీ. చరిత్ర తెలియదా ఎవరికి? జనాలకు తెలియదా? మరి సోనియా గాంధీ ఎందుకు అరెస్ట్ చేయలేరు? అప్పుడు మీరు బీజేపీకి ఇది ఉన్నారా? మీరు మాట్లాడే మాటలు ఇష్టం వచ్చినట్టు ప్రజల్లో చెప్పుకుంటే కాదు, వాస్తవం అది. నిజంగా ప్రూవ్ ఉంటే తప్పకుండా అరెస్ట్ అయ్యేది. ఎవరైనా తప్పు చేసి ఉంటే సుప్రీంకోర్టు వదలదు కదా, కోర్టు వదలదు కదా. ఒక జడ్జి, మీరు అన్నట్టు ఒక జడ్జి కనుక ప్రభుత్వంతో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటే ఇంకో జడ్జి కాదు కదా, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా. మేము అదే చెప్తున్నాం, బీజేపీ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతున్నది. దానిలో భాగంగా ఎలక్షన్ జరిగింది అని మేమంటుంటే మీరేమంటారు? అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఏమన్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఏం ప్రచారం చేశారు? అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే, అవగాహనతో ఉన్నాయి. రేపు అధికారంలోకి వస్తే ఇక్కడ సీఎం కేటీఆర్ అవుతాడు, అక్కడ కేంద్రంలోకి కేసీఆర్ పోతాడని ప్రచారం చేసింది బీజేపీ పార్టీ చేసింది కదా. అవును అవును. అప్పటికేమన్నారు? అప్పటికి అరెస్ట్ అవ్వలేదు, అరెస్ట్ కాలేదు, కాకుండా ఆ తర్వాత అరెస్ట్ అయింది. మళ్ళీ అరెస్ట్ అయినాక కూడా ఏమన్నారు? అక్కడ తాగపిల్లలు అరెస్ట్ అయినాక కూడా బీజేపీ, టీఆర్ఎస్ కొల్లుడు అయి ఉన్నాయి. సపోర్ట్ చేస్తేనే కవితను బయటకు తీసుకొస్తారు, కొత్త వాదన తీసుకొచ్చారు. అంటే అరెస్ట్ కాకముందు ఒక వాదన, కలిసి ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయలేదని, అరెస్ట్ చేస్తే ఇంకొక వాదన. వాళ్ళకి ఇష్టమైన వాదన. అంటే వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవాలి. ఇక్కడ ఎజెండా ఏం లేదు వాళ్ళకు. ఒకటండి, ఇక్కడ వాళ్ళకి ఎజెండా లేదు. ఏం చేస్తామో చెప్పే ఇది లేదు. వచ్చిన అధికారంలో 8-9 నెలల కాలంలో ఏం చేసామో చెప్పే ఏమంటారు స్టఫ్ కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. చేసిన పనులు కూడా ఏం లేవు.
ఇంకేం చేయాలి? ఎవడి మీద ఏడవాలి, ఏదో వేసి పబ్బం గడుపుకోవాలి. అంతే తప్పించి ప్రజల్ని మభ్యపెట్టి నడుస్తుంది తప్పించి నిజంగా వాస్తవంగా జరుగుతున్నది అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం బతుకుతున్నది అవాస్తవంలో బతుకుతున్నది. నిన్న సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన. ఒక మనిషి అంటాడు ఏదో రాత్రికి రాత్రి డీల్ జరిగిందంట ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు బీజేపీ ఇద్దరు కుమ్ముక్కైందంటారు. నాయకులు అనొచ్చు, చిన్నపిల్లలు మాట్లాడతారు కానీ సీనియర్ నాయకులు కూడా ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు, జగ్గిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం అనేది దురదృష్టమైన పరిణామం. మేము చెప్తున్నాం, ఒక రాహుల్ గాంధీ గురించి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి తప్పుగా మాట్లాడితే కేసీఆర్ స్పందించాడు. ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ స్పందించలే. అంటే ఇది రాజకీయాల్లో వాల్యూస్ పొందించాలని చెప్పి వాల్యూను పెంపొందించాలనే ప్రయత్నం చేస్తే తప్పించి ఇష్టం వచ్చిన రీతిగా నోటికి ఏది వస్తే అది ఈ పూటకి ఇది గడిస్తే చాలు, ఈ పూటకి ఈ వార్త ప్రజల్లోకి పోతే చాలు, ఈ పూటకు ఈ దుష్ప్రచారం ప్రజల్లోకి వదిలిపెడితే చాలు సోషల్ మీడియాలో అని ఒక స్ట్రాటజీతో పోతుంది తప్పించి నిజంగా మీరు ప్రజల్లో పాలించే రకం కాదు కదా సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ ఇష్టంలో స్టార్ట్ చేసి అనుకుందాం, ఇప్పుడు అధికారంలో వచ్చారు, అధికారంలో ఉన్నప్పుడన్నా కొంచెం సోయి ఉండాలి కదా, దానికి కొంచెం అవగాహన ఉండాలి, ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి, ప్రజలు ఏ సమస్యలతో వాళ్ళు మాట్లాడాలి. అవన్నీ లేకుండా బాధ్యతారహితంగా మాట్లాడుతుంటే ఎట్లుంటారు? మేము అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడినాం. ఒక్క మాట మాట్లాడాలంటే కేసీఆర్ కుటుంబం మీద వ్యక్తిగత కక్ష సాధిస్తుందా కాంగ్రెస్ పార్టీ? వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగత కక్ష ఏముంటుందండి? వాళ్ళకు అట్లా ఏముండదు, వాళ్ళకు ఒక విజన్ లేదు, పాడలేదు. వాళ్ళకి గెలవడానికి ఏముందని, అసలు వాళ్ళకు గెలవడానికి ఏముంది? ఒక కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం చేసి గెలిచింది తప్పించి వాళ్ళకి గెలిచడానికి ఏం స్కోప్ చెప్పండి. ఒకసారి పోయి ప్రజలకు రండి, రమ్మని చెప్పండి, గన్మెన్ లేకుండా ప్రజలు తిరగమని చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ విడత రుణమాఫీని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో మంత్రులు చేశారు కదా. ఇప్పుడు మూడో విడత రుణమాఫీని కూడా పోయి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చేయమని చెప్పండి. ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఏందనేది. ఎందుకంటే చూస్తారు ప్రజలు కూడా ఏం చేస్తారో చూద్దామని వెయిట్ చేస్తారు. మా మీద వ్యక్తిగత వాళ్ళ కూడా వ్యక్తిగత కక్షలు ఓడాడుకుంటే ఉంటాయి కదా పిచ్చి. పొలిటికలే ఇక్కడ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మళ్ళీ ఇక్కడ ఏం జరిగినా కూడా ఇప్పటిప్పుడు ఎలక్షన్లు పెడితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 100% వస్తుంది. సో దాన్ని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు దాని మీద అదే చేస్తుండాలి. బీజేపీతో ముసుగు, బీజేపీ లింక్. దానివల్ల ఏమైందంటే ఎవరైతే మైనార్టీలు ఉన్నారో, బీజేపీ అంటే మైనార్టీలో అబద్ధత ఉంటది పాపం. బీజేపీ మా మీద దాడులు జరుగుతాయని ఒక అబద్ధత మైనార్టీలో ఉంటది. సో మైనార్టీలు అందరూ అయ్యో పాపం మేము కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంటది, కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంటది అని చెప్పి ఏం చేస్తారు? మొన్న ఏం జరిగింది? అదే జరిగింది. మాతో ఉన్న మైనార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎందుకంటే అవి మేము బీజేపీతో పోతుంటే కొంచెం నమ్మించారు వాళ్ళకు. ఓట్ల కోసమే, మైనారిటీ ప్రజల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం తప్పించి ఇక్కడ కూడా బీజేపీకి బీఆర్ఎస్ సంబంధం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని చెప్పి మేము అనుకోవట్లేదు, ఉండదు కూడా. ఓకే ఓకే రైట్, మళ్ళీ వస్తాం సార్. 1 కంక్లూజన్ తీసుకుందాం. రామ్మోహన్ రావు గారు, సో ప్రధానంగా